మన మీద పడితే ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ కేసుకి వెళ్ళిపోతాయి. నీళ్ళలో మునిగిపోతాయి, కరెంటు పడుతుంది, పని మీదకి వెళ్ళి పడితే ఇవన్నిటి కూడా 10 లక్షల రూపాయలు ఉన్నాయి. మీరు ఎందుకు కార్డు చేసుకో, ఇది చేసుకున్నాలే కదా. సాధారణంగా మరణం ఎప్పటి కట్టుకొని నెత్తేసుకొని పట్టుకొని రాత్రి కనబడ్డాడు మాట్లాడిండు ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయిందనే మనము కూడా ఆయన తారీఫ్ చేస్తాం, కానీ ఆయనకు కూడా డబ్బులు వస్తాయి. ఇలాంటి అన్నిటికీ కూడా ఈ డబ్బులు తీసుకోవాలి. ఈ డబ్బులు తీసుకోవాలంటే మనకి ఏముండాలి? కార్డు ఉండాలి. ఇంకా మనకు మ్యారేజ్ గిఫ్ట్. మ్యారేజ్ గిఫ్ట్ అంటే పెళ్లి కానుక సాయం, తర్వాత ప్రసూతి సాయం. ప్రసూతి సాయం అంటే మెటర్నెట్ గిఫ్ట్, అంటే కానుపైకి మీకు డబ్బులు వస్తుంది. మీకు 2 బిడ్డలు ఉన్నారనుకోండి, కార్మికునికి 2 బిడ్డలు ఉన్నారు. ఆ 2 బిడ్డలకు ఒక్కొక్క బిడ్డ 2 కానుకల వరకు నీకు 30,000 ఇప్పుడు వస్తున్నాయి కదా. మరి ఆ డబ్బులను మేము 1,00,000 రూపాయలు కావాలని మేము రోజు నిరంతర ప్రక్రియ పోరాటంతో కొట్లాడుతున్నాం. కానీ వాళ్ళు 60,000 చేస్తారు, అది మీకు బెనిఫిటే కదా. మరి నువ్వు దెబ్బలు తాకినాయి, సాగు తప్పి కన్ను రొట్ట పోయినట్టు దెబ్బలు తాకింది, కానీ నువ్వు కావాలి. నువ్వు 3 నెలల దాకా పని చేయవు, మరి నీకు ఎట్లా ఎట్లా వెళ్ళాలి? అందుకని బెడ్ రెస్ట్ అని చెప్పి మేము 1000 రూపాయలు అడిగినాం. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి 300 ఇస్తుంది. ఇక అంత్యక్రియలకు అంటే సావుకు నీకేం కాలేదు, ఇప్పటి తప్పుకున్నావు, మీరు తీసుకొని పడుకున్నావు, సరిపోయింది. సావైతే తప్పదుగా, దినదిన గంటం 100 ఏళ్ళు అవసరం, సావైతే ఎప్పుడు తప్పదు. ఈ అంత్యక్రియలకు ఎంత ఇస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు 30,000 ఇస్తుంది ప్రస్తుతానికి. కానీ దీన్ని 60,000 చేయమని మేము ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చి డిమాండ్ చేస్తూనే ఉన్నాం. నిత్య నూతన జగడాల ప్రక్రియ మాది. ఏంటి మనది? నిత్య నూతన జగడాల ప్రక్రియ మనది. తర్వాత అంబులెన్స్ ఖర్చు. అంబులెన్స్ ఖర్చుకి ఎంత ఇస్తున్నది? ఇప్పుడు ప్రస్తుతానికి 30,000 ఇస్తుంది, కానీ దీన్ని 60,000 చేయమంటున్నాం. ఇక మరి కార్మికునికి 2 బిడ్డల పెళ్లిళ్ళు కావాలంటే కార్మికుని కార్డు 60 సంవత్సరాలకు చెల్లుబాటు అవుతుంది. కానీ ఈ కార్డును మేము 60 సంవత్సరాల నుంచి కార్మికుని వయసు 65 సంవత్సరాల వరకు పెంచమంటున్నాం. అప్పుడు మనకు బెనిఫిట్ కదా. అదే ఇప్పుడు మనకు ఆ కార్మికునికి బిడ్డలకు వచ్చే మ్యారేజ్ గిఫ్ట్ను 2 లక్షలు చేయమంటున్నారు, కానీ 1,00,000 రూపాయలన్నా చేస్తారు కదా. ప్రస్తుతానికి 30,000 ఇస్తారు. మరి ఇవన్నీ మనము పొందాలి, కార్మికులమై పొందాలి అంటే మనకి ఏముండాలి? అర్హత కార్డు ఉండాలి. మనిషికి గుర్తింపు కార్డే భద్రత కార్డు. మనిషికి గుర్తింపు కార్డే భద్రత కార్డు. అందుకని చెప్పి ఇంతకుముందు ఒడ్డెరులు మెట్లు లేని బాయిలకు తాడు ద్వారా దిగి బర్మను పెట్టి వస్తుండే, పైకి వస్తుండే. పైకి ఎక్కే వరకు ఒక్కొక్కసారి ఈయన ఎక్కకముందే అది పేలుతుండే. అప్పుడు కన్ను పోయిన వాళ్ళు ఉన్నారు, చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి కార్మికులకు ప్రయోజనం పొందాలంటే అప్పుడు లేదు. అందుకే ఇప్పుడు 65 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి 70 సంవత్సరాల వరకు కూడా మన ఒడ్డెర జాతులు పనిచేస్తున్నారు. వీళ్ళకి పింఛను కావాలి కదా. అందుకే 6,000 పింఛను ఇవ్వమని పెట్టి అది కూడా డిమాండ్ పెట్టినాం మేము. ఈ కార్మికుని పిల్లలు విదేశాలలో చదువుకోవాలంటే 20 లక్షల పారితోషికం ఇవ్వమంటున్నాం. 20 లక్షల పారితోషికం ఇవ్వమంటున్నాం. ఏ దేశంలోనన్నా చదువుకోవాలి. ఈ 20 లక్షల డబ్బులు మళ్ళీ కట్టేది లేదు. అందుకే దయచేసి ప్రతి కార్మికుడు ప్రతి అడ్డ మీద, ప్రతి కన్స్ట్రక్షన్ కాడ, ప్రతి అపార్ట్మెంట్ కాడ, ప్రతి బిల్డర్ కాడ ఎక్కడ పనిచేస్తున్నా కార్మికునికి కార్డు మాత్రమే ఇప్పించే బాధ్యత ఈ కార్మిక సంఘం సొసైటీ వాళ్ళకు మా విధాల మీద ఉంది. మన దాంట్లో నిన్న మొన్న ఎన్నికైన సంఘం వాళ్ళు ఉన్నారు కదా, ఈ యొక్క జిల్లాకు నియమించిన వాళ్ళు కానీ
రాష్ట్రంలో నియమించిన వాళ్ళు కానీ, రాష్ట్ర ఉపాధ్యక్షుల హోదాలో ఉన్నోళ్ళు కానీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు కానీ వీళ్ళందరూ శ్రద్ధ తీసుకొని ప్రతి కార్మికునికి కార్డు ఇప్పియవలసిందిగా కార్మిక సంఘాల తరఫున మేము ఒక జాతీయ లెవెల్ సంఘాన్ని స్థాపించినాం. దీన్ని 1998లో స్థాపించినాము. అప్పటి సంధి నిరంతరంగా కార్మికునికి ప్రయోజనం చేకూర్చే పద్ధతులను ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ దయచేసి కార్డు పొందాలని చెప్పి కార్మికులకు, కార్మిక సంఘానికి, కార్మిక సంఘంలో నియమింపబడ్డ నాయకులకు మేము మా హృదయపూర్వక నమస్కారం పెట్టి మీకు నియమిస్తున్నాము.